హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో వర్క్ అండ్ టైప్స్ ఆఫ్ వర్క్ డిస్కస్ చేసాం అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఒక వీడియోలో డిస్కస్ చేసాం మనం. ఈ క్లాస్లో ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? వీడియోని కంప్లీట్గా చూడండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్, సబ్స్క్రైబ్. వాట్ ఈస్ మీన్ బై ఎనర్జీ? ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేయాలంటే మనకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఉంటేనే మనం వర్క్ చేస్తాం. ఇఫ్ వీ డింట్ హ్యావ్ ఎనీ ఎనర్జీ వీ కాంట్ డూ వర్క్. సో కెన్ వీ సే ఎనర్జీ is the capacity to do any work? Energy is the capacity to do any work. Capacity అనొచ్చు, క్యాపబిలిటీ అనొచ్చు, ఎబిలిటీ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఎంత ఎనర్జీని మనం స్పెండ్ చేస్తామో అంత వర్క్ వీ కెన్ డూ. సో వర్క్ ఈక్వల్ టు ఎనర్జీ ఆర్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్. ఎనర్జీ స్పెండింగ్ ఈక్వల్ టు వర్క్ డన్. సో ఎనర్జీ యూనిట్స్, వర్క్ యూనిట్స్ సేమ్. ఎస్ఐ యూనిట్ జోల్, సిజిఎస్ యూనిట్ ఎర్క్. ఇక్కడ to indicate more energy we will use kilojoules. 1 kilojoule equal to 1000 joules. Smallest energy ni indicate cheyadaniki we will use unit electron volt. Electron volt is the smallest unit of energy. We have different forms of energy. Manaku chaala types of energies unnai. Indulo kinetic energy, potential energy, chemical energy, heat energy, సౌండ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. కానీ బేసిక్గా మనం 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ వన్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఏదైనా బాడీ మోషన్లో ఉందనుకో, ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. మోషన్లో ఉండే ప్రతి బాడీకి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. మూవింగ్ బస్, మూవింగ్ బాల్ హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ. హియర్ వీఆర్ సేయింగ్ వర్క్ ఎంత వర్క్ అయితే చేసామో అంత ఎనర్జీని స్పెండ్ చేసాం. సో వర్క్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అనొచ్చా? అంటే బాడీ మూవ్ అవ్వడానికి యూజ్ చేసిన వర్క్ కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఇక్కడ వర్క్ ఫార్ములా ఏంటి మనకి? డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ఎస్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ ప్లేస్లో మాస్ ఇంటూ యాక్సలరేషన్ రాయొచ్చా? ఎంఏ ఎస్. మనకి when the body started from a point with a initial velocity u, due to the application of force it is moving up to this point. ఇక్కడికి వచ్చేటప్పుడు దానికి వెలాసిటీ v అయింది. యాక్సలరేషన్ ఈజ్ a, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ s, డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ కెన్ వి రైట్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as, వీటి రిలేషన్ అనమాట. దీంట్లో as ఈక్వల్ టు కెన్ వి రైట్ v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2 రాయొచ్చు. సో ఇక్కడ ఈ ఏఎస్ని ఇక్కడ ఉన్న డబ్ల్యూ ఈక్వల్ టు ఎంఏఎస్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఇక్కడ రాస్తా చూడండి. డబ్ల్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏఎస్ ప్లేస్లో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2. కానీ దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఈ 1/2ని పక్కన తీసుకొచ్చామనుకో, 1/2 ఎం ఇంటూ వి స్క్వేర్ మైనస్ 1/2 ఎం ఇంటూ యూ స్క్వేర్ ఇట్లా రాయొచ్చు. డబ్ల్యూ ఈక్వల్ టు, ఇన్ కేస్ బాడీ స్టార్టింగ్ విత్ రెస్ట్ అన్నాడు అనుకో, యూ ఈక్వల్ టు 0 కదా. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోద్ది. డబ్ల్యూ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్. ఇది వర్క్ ఫార్ములా. ఇక్కడ వర్క్ ఏ ఫామ్లో జరిగింది? కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ వర్క్ జరిగినప్పుడు ఎంత ఎనర్జీ యూజ్ చేసాము? దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ డ్యూ టు మోషన్లో ఉన్న బాడీ కాబట్టి. సో ఈ వర్క్ రీప్లేస్డ్ విత్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్. ఇది ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్. నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ మీన్స్ ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఆర్ షేప్. పొజిషన్, చేంజ్ ఇన్ పొజిషన్ అని కూడా చెప్పవచ్చు, చేంజ్ ఇన్ షేప్ అని కూడా చెప్పవచ్చు. పొజిషన్ చేంజ్ అయినా పొటెన్షియల్ ఎనర్జీ, షేప్ చేంజ్ అయినా పొటెన్షియల్ ఎనర్జీ. ఫ్లోర్ పైన 10 kg బాక్స్ ఉంది, దాన్ని 10 meters హైట్ డిస్ప్లేస్ చేసాం. 10 meter హైట్ ఉన్న టేబుల్ పైన లిఫ్ట్ చేసాం, పొటెన్షియల్ ఎనర్జీ. రబ్బర్ బ్యాండ్ని స్ట్రెచ్ చేసాం, షేప్ చేంజ్ అయింది, పొటెన్షియల్ ఎనర్జీ. స్ప్రింగ్ని కంప్రెస్ చేసాం, స్ట్రెచ్ చేసాం, షేప్ చేంజ్ అయింది, పొటెన్షియల్ ఎనర్జీ. హైట్ ఇంక్రీజ్ చేసాం, పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుద్ది. హైట్ డిక్రీజ్ చేసాం, పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుద్ది. అప్పుడు అది పొజిషన్ చేంజ్ అయినా, షేప్ చేంజ్ అయినా, దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ. నౌ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా, ఇక్కడ వీ హ్యావ్ ఫార్ములా వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్
ఎంఏఎస్ అని రాసాం ఇంతకు ముందు ఈక్వేషన్లో. ఇప్పుడు ఏ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇప్పుడు బాడీ పైకి కిందకి మూవ్ అయ్యేటప్పుడు వర్టికల్ ప్రొజెక్టెడ్ అండ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అయినప్పుడు ఏ కెన్ బి రీప్లేస్డ్ విత్ జీ. అప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు? ఎం ఇంటూ జీ. డిస్ప్లేస్మెంట్ కెన్ బి రీప్లేస్డ్ విత్ హైట్ ఎంజీహెచ్. సో వర్క్ హియర్ ఈజ్ ఎంజీహెచ్. సో ఎనర్జీ స్టోర్డ్ హియర్ ఈజ్ potential energy equal to mgh. Simple formula. Potential energy equal to mgh. Thank you for watching. Please subscribe for more updates.